హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీత. ఈరోజు మనం అన్నోడియాలు పెట్టుకున్నాము. రాత్రి రైస్ మిగిలిపోయింది. ఆ రైస్ మిక్సీ చేసుకున్నాను. రైసు కొంచెం ఉప్పు, కొంచెం కారం, పొడి కారం, మసాలా కారం కాదు, పొడి కారం వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకుంటాం. మిక్సీ చేసుకుంటే ఇలా అవుతుంది అన్నమాట. అందులో కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకొని కలుపుకొని వడియాల్లా పెట్టేసుకోవడం. చాలా ఈజీ, చాలా సింపుల్. ఇది ఈసారి రైస్ మిగిలిపోతే అలా చేయండి. మిగిలిపోయినా లేదంటే కావాలంటే రైస్ వండి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? చూడండి, దీన్ని మనకు కావాల్సిన సైజులో వడియాల్లా పెట్టుకోవచ్చు. చూడండి, నేను పెడతాను. చేత్తో పెట్టుకుంటే చేత్తో పెట్టుకోండి, లేదు అంటే మీ ఇష్టం. ఇది ఫోన్లా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? మనం మినపొడియాలు గట్టి పెట్టుకుంటాం చూస్తారా, అలా పెట్టేసుకోవడం. రైస్ వడియాలు ఎండ ఎక్కువగా ఉంటే 2 days పడుతుంది ఎండటానికి. కొంచెం తక్కువ ఉంటే 3 days పడుతుంది. 3 days 4 days పెట్టేస్తుంది. మీరు వదిలి గట్ల ఎండలో అయితే 1 dayలో ఎండిపోతాయి. బాగా ఎండ కాసిన కొంచెం మబ్బుగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈరోజు. అదేంటో, నేను ఎప్పుడు వడియాలు పెడదామన్నా, పెరుమిరపకాయలు పెడదామన్నా మబ్బులు వేసేస్తుంది ఫ్రెండ్స్. ఏంటో క్లైమేట్ మారిపోతుంది. చూడండి, ఇలా పెట్టుకోవడం. ఓకేనా? ఇలా అడుతూ పాడుతూ చేసుకోవచ్చు పనులన్నీ ఇంట్లో. మీకు వచ్చినట్టు పెట్టుకోండి ఫ్రెండ్స్. సైజు మన ఇష్టం. ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. మా అమ్మగారు పెట్టేవారు ఫ్రెండ్స్ ఈ అన్న వడియాలు. రైస్ మిగిలిందంటే చాలు, వేస్ట్ చేయడం ఎందుకు అని పెట్టేసేవారు. ఇప్పుడు ఉంటే వేస్ట్ చేస్తే నేను ఉండిపోతే మొక్కలకి వేసుకుంటాను, లేదంటే పెరగనొక్కలు తింటాను ఒక్కోసారి. అప్పుడు పెద్దవాళ్ళకు ఉన్నంత ఓపిక మనకుందా ఇప్పుడు? చూడండి, ఓకేనా? మిగిలిన ముద్ద కూడా ఇలా పెట్టేసి ఎండలో పెట్టుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా. పెట్టుకొని మీరు వేపుకొని తిని టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.